అలానే మిస్సెస్ రావు, బీహార్ ఎన్నికల హడావడి కొనసాగుతోంది. అక్కడ లోకేష్ స్కీమ్ని ఎన్డీఏ పరిచయం చేస్తుంది. ఏంటి లోకేష్ స్కీమ్ అనుకుంటూ ఉన్నారా? స్కిల్ ఆడిట్. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో స్కిల్ ఆడిట్ చేస్తూ ఉన్నారు. యువత ఏ రంగంలో రాణించగలరు, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళకు ఉండేటువంటి ఇంటర్నల్ స్కిల్ ఏంటి అనే దాని మీద స్కిల్ ఆడిట్ చేయించారు ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారు. ప్రత్యేకించి మంగళగిరి నియోజకవర్గంలో స్కిల్ ఆడిట్ని అక్కడ తొలుత చేయించడం జరిగింది నమూనాగా. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కిల్ ఆడిట్ చేయడంతో పాటు యువతని విదేశాలకు పంపించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమున్నాయి, అలాగే లోకల్గా దేశీయంగా ఉన్నటువంటి కంపెనీల్లో ఎక్కడెక్కడ వీళ్ళని ప్లేస్ చేయొచ్చు అనే దాని మీద జాబ్ మేళాలను నిర్వహిస్తూ ఉన్నారు. సరిగ్గా ఇలాంటి స్కీమ్నే బీహార్లో ఎన్డీఏ మేనిఫెస్టోలో పెట్టింది. 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రకటన చేశారు బీహార్లో ఎన్డీఏ. ఎన్డీఏ అంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది కూడా ఎన్డీఏ ప్రభుత్వం. బీహార్లో ఎన్డీఏ అంటే జేడీయూ ప్లస్ అక్కడ ఉన్నటువంటి బీజేపీ, ఆ రెండు కలిపి చిన్న చితక పార్టీలతోటి ఎన్డీఏ ఉంది అక్కడ. ఎన్డీఏ మేనిఫెస్టోని రిలీజ్ చేస్తే దాంట్లో ప్రధానమైన అంశాలు ఏంటంటే 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తాం ప్రభుత్వంలో కానీ లేదా ప్రైవేట్లో కానీ అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆ 1 కోటి ఉద్యోగాలను ఎలా కల్పిస్తారంటే ప్రతి జిల్లాకి ఒక స్కిల్ సెంటర్ని పెడతాము, రాష్ట్రంలో ఒక స్కిల్ సెంటర్ మానిటర్ చేస్తూ ఉంటుంది, స్కిల్ హబ్గా గ్లోబల్ స్కిల్ హబ్గా బీహార్ను మార్చేస్తామని చెప్పి ఒక పెద్ద హామీ మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే లోకేష్ గారు ప్రవేశపెట్టినటువంటి స్కిల్ ఆడిట్ నుంచి వచ్చింది. స్కిల్ ఆడిట్ చేసి అక్కడ ఉండేటువంటి యువతకి వాళ్ళ అర్హత తగినట్టు వాళ్ళకు ఉండేటువంటి నైపుణ్యతకు తగిన విధంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అనౌన్స్ చేసింది అక్కడ ఉండేటువంటి ఎన్డీఏ బీహార్లో. ఆంధ్రప్రదేశ్లో నైపుణ్య అనేటువంటి ఒక యాప్ ఉంది. ఆ యాప్లో యువతకు సంబంధించినటువంటి స్కిల్ ఆడిట్ అన్నింటినీ కూడా అక్కడ ఉంచేసి వాళ్ళ స్కిల్స్కి తగిన విధంగా, అంటే వాళ్ళ నైపుణ్యానికి తగిన విధంగా, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి తగిన విధంగా వాళ్ళకి ఉద్యోగ కల్పన చేయడానికి జాబ్ మేళాలను పెడుతూ ఉన్నారు. మొత్తం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి యువకాలం సందర్భంగా లోకేష్ గారు అప్పట్లో ప్రామిస్ చేశారు. అందుకే ఆయన స్కిల్ ఆడిట్ చేసి ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ 16 నెలల్లో 5 లక్షల ఉద్యోగాలకు పైగా కల్పించాను అని చెప్పి లోకేష్ గారే చెప్తున్నారు అనేక సందర్భాల్లో. 16 నెలల్లో 16 లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ తీసుకురాగలిగాము, తద్వారా 5 లక్షల ఉద్యోగాలు కల్పించగలిగామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఇదే ఫార్ములాని బీహార్లో అక్కడ ఉండేటువంటి ఎన్డీఏ అనుసరిస్తూ ఉంది. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు అక్కడ విస్తృతంగా పర్యటన చేస్తూ ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రులు గడ్కరీ గారు, అలాగే అక్కడ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు అక్కడ ఎన్నికల మేనిఫెస్టోని తీర్చిదిద్దారు. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో క్లియర్గా ఏం చెప్తున్నారంటే రైతులకు 9,000 సంవత్సరానికి, అలాగే మహిళలకి 2 లక్షల రూపాయలు, ఓబీసీలకి 10 లక్షల ఆర్థిక సహాయం, 1 కోటి మందిని లక్షాధికారులను చేసేటువంటి పథకం, 1 కోటి మంది మహిళల్ని లక్షాధికారులు చేస్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు ఎన్డీఏ అక్కడ. వీటిలో ప్రధానమైనది 1 కోటి ఉద్యోగాలు, ఒక్క బీహార్ రాష్ట్రానికే 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఎన్డీఏ ఇచ్చినటువంటి అతిపెద్ద హామీ బీహార్లో. మరి ఇది సాధ్యమేనా అని అంటే ఎన్డీఏ పార్టీల అధినేతలు వాళ్ళు సాధ్యమే అని చెప్తున్నారు. ప్రైవేటు ప్లస్ గవర్నమెంట్, ప్రభుత్వ ప్రైవేటు, ఈ రెండింటిలో కలిపి మేము 1 కోటి ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేయటం జరిగింది. పైగా అక్కడ ఉండేటువంటి యువతకు స్కిల్ ఆడిట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని ఉద్యోగులుగా మారుస్తాము, ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు ప్రచారం చేస్తున్నారంటే అక్కడ ఎన్డీఏ వర్సెస్ మహాగఠబంధన్ మధ్య ఏ విధమైనటువంటి పోటీ నెలకొందో మనం అంచనా వేసుకోవచ్చు. మరి ఎందుకు ఎన్డీఏ ఇంత పెద్ద భారీ హామీ ఇచ్చింది అక్కడ అనంటే సాధ్యమే ఈ హామీలు అని చెప్పి చెప్తున్నారు. దానికి ఎలా సాధ్యం అంటే లోకేష్ గారు మోడల్లో చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్. అక్కడ మహాగఠబంధన్ ఇచ్చినటువంటి హామీ అయితే మరి అసలు అది సాధ్యమా అనేటువంటి చర్చ జరుగుతుంది. ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పి తేజస్వి యాదవ్ మహాగఠబంధన్ తరఫు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన మేనిఫెస్టోలో పెట్టారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం.
అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, వీళ్ళకి కనీసం 30,000 ఉండేలాగా ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి 30,000 జీతాన్ని నిర్ధారిస్తానని చెప్పి చెప్తున్నారు. అంగన్వాడీలు, డ్వాక్రా గ్రూపులు, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నారు తేజస్వి యాదవ్, మహాగఠబంధన్. ఇది సాధ్యమా అంటే సాధ్యం కాదని చెప్పి అందరూ తెలుసు. ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి లేరు, ప్రపంచంలో లేరు. కానీ బీహార్లో తేజస్వి యాదవ్ మాత్రం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. బహుశా ఆ ప్రకటన తర్వాత మహాగఠబంధన్ గ్రాఫ్ పెరిగిందని చెప్పి తాజా సర్వేలు చెప్తూ ఉన్నాయి. కానీ ఎంత పెరిగిందో ఏమో కానీ మొత్తానికి మహిళలకి ఆయన ఇచ్చినటువంటి హామీ కానీ, మహిళలకి అలాగే రైతులకు ఇచ్చినటువంటి హామీ కానీ, నిరుద్యోగ యువతలకు ఇచ్చినటువంటి హామీ కానీ ఒక పెద్ద చర్చనీయాంశం అయింది. రాబోయేటువంటి రోజుల్లో బహుశా అలాంటి హామీలు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇవ్వాల్సి వస్తుందేమో. ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఇప్పుడు తేజస్వి యాదవ్ చెప్తూ ఉన్నారు. అలాగే 125 యూనిట్లు విద్యుత్తు ఉచితం అని చెప్పి ఎన్డీఏ చెప్తుంటే మహాగఠబంధన్ 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పి చెప్తోంది. ఇంకా హెల్త్ విషయంలో 5 లక్షల వరకు ఫ్రీ అని చెప్పి మహాగఠబంధన్ చెప్తుంటే ఎన్డీఏ ఆల్రెడీ ఆయుష్మాన్ భవ ఉంది అని చెప్పి చెప్తున్నారు. విద్య విషయంలో కూడా విద్య, అలాగే ఆరోగ్యం, అలాగే రైతులకి ఇచ్చేటువంటి దాన్ని కూడా చెప్తూ ఉన్నారు, పోటీపడి చెప్తున్నారు ఎన్డీఏ అలాగే మహాగఠబంధన్. వీటిలో హైలైట్ అయినటువంటి అంశం ఏంటంటే ఉద్యోగాలు. 1 కోటి ఉద్యోగాలు ఒక రాష్ట్రానికి ఇస్తాను అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి పార్టీ ఇప్పటివరకు లేదు. గతంలో మనం చూసాం 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు, మద్యపాన నిషేధం అన్నారు, సిపిఎస్ రద్దు అన్నారు. ఇలాంటివన్నీ చెప్పారు, కానీ ఏవి సాధ్యం కాలేదు. సీన్ కట్ చేస్తే 11 స్థానాలకు మిగిలేదు. బహుశా ఇప్పుడు అక్కడ బీహార్లో కూడా అలాంటి పరిస్థితి. బట్ తేజస్వి యాదవ్ ఇచ్చినటువంటి హామీలు చాలా భారీ హామీలు, నెరవేరినటువంటి హామీలు అవి. వాటిలో ప్రధానమైనది ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం. అది సాధ్యం కాదు. ఎలా సాధ్యం అవుతుంది? సాధ్యమైనటువంటి పని అంటే సాధ్యం కాదు. అయినా కానీ ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అక్కడ ప్రజలు నమ్మి ఆయనకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారనేది సర్వేలు చెప్తూ ఉన్నటువంటి అంశం. దానికి ధీటుగా 1 కోటి ఉద్యోగాలు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు ఇస్తాము, దానికి స్కిల్ ఆడిట్ రూపంలో మేము స్కిల్ ఆడిట్ చేసి జిల్లాకు ఒక స్కిల్ సెంటర్ పెట్టి మళ్ళీ రాష్ట్రంలో ఒక స్కిల్ సెంటర్ పెట్టి తద్వారా గ్లోబల్ స్కిల్ క్రియేట్ చేసి మేము చేస్తామని చెప్పి చెప్తున్నారు. అది కొంతవరకు సాధ్యం ఎన్డీఏ చెప్తుంది. బట్ మహాగఠబంధన్ చెప్తుంది సాధ్యం అయ్యే అంశం అంటే సాధ్యం కాదు. అయినప్పటికీ అది ప్రచారం చేస్తున్నారు. బట్ ఇప్పుడు లోకేష్ మోడల్ని చూపిస్తున్నారు బీహార్లో ఎన్డీఏ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఆల్రెడీ తొలి 1.5 సంవత్సరంలోనే 5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసాం, స్కిల్ ఆడిట్ చేసాం, ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పి డేటా చెప్తున్నారు. ఇటీవల కాలంలో లోకేష్ గారు నరేంద్ర మోడీ గారిని కూడా కలిశారు, కుటుంబ సమేతంగా వెళ్ళి కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే లోకేష్ గారిని 2-3 సార్లు పిలిపించుకున్నారు నరేంద్ర మోడీ గారు. బహుశా ఇలాంటి అంశాల మీద చర్చించి ఉండవచ్చు. వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి అంశాల్లో ఇది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఎన్డీఏలో ఇలాంటి హామీ పెట్టారంటే ఖచ్చితంగా లోకేష్ గారి ఫార్ములా అక్కడ ఉండి ఉంటుంది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి క్రమంలో మరి లోకేషే బీహార్లో మోడల్ కాబోతున్నారా మేనిఫెస్టోలో? లోకేష్ మోడల్ను చూసే మేనిఫెస్టోలో అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తుందా? ఆ మేనిఫెస్టోని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.